తెలంగాణలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల దాటికి జనం బయటకు రాలేకపోతా ఉన్నారు. ఉదయం 10 దాటితే చాలు బాణుడు బగబగలు కురిపిస్తా ఉన్నాడు. ఈ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తిపోతా ఉన్నారు. అయితే జనం బయటకు వచ్చినటువంటి వారు ఇటు తాటి ముంజలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ వీటి మీద ఇటు మజ్జిగ, చల్ల ఇట్లాంటి వాటి మీద ఆధారపడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం తాటి ముంజలకు ఈ సమ్మర్లో డిమాండ్ పెరిగింది. చాలా మంది చల్లదనం కోసం చలవ చేస్తుందని తాటి ముంజలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాటి ముంజలను కొనుక్కొని వెళ్తున్నారు. సరే, ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి సార్? ఉపయోగం విటమిన్ సి లభిస్తుంది, విటమిన్ డి లభిస్తుంది. ఎండాకాలం తీసుకోవడం వల్ల మనిషికి బాగా సలవ చేస్తుంది. ఈ విపరీతమైన మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ కాకుండా చూస్తుంది. ఈ ఎండలకు ఎట్లా ఉన్నాయి సార్? గత వారం రోజుల దగ్గర నుంచి ఎండలు బాగా మండిపోతున్నాయి. బాగా దాదాపు 39 నుంచి 40 వరకు 45 దాకా ఎండలు ఉన్నాయి. ఈ ఎండల ప్రభావంతో ఇటువంటివి ఇంకా పుచ్చకాయ లాంటివి అటువంటివి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం. ఎట్లా ఉన్నాయి సార్ రేట్స్? ఎన్ని ఇవి ఎంత రేట్ వచ్చేసి 100కు 12 డజన్ 12 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు సార్. మనం చూస్తున్నాం తాటి ముంజలకు జనము తాటి ముంజలను ఆశ్రయిస్తూ కొంత ఉపశమనము, సేదతీరే ఇట్లాంటి తాటి ముంజలు ఒంటికి చలవ చేస్తుంది అనేటువంటి వైద్యులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చాలా మంది తాటి ముంజలకు ముగ్గు చూపుతా ఉన్నారు. తర్వాత శీతల పానీయాలు, మజ్జిగ, బటర్ మిల్క్ ఇట్లాంటివి కూడా తీసుకుంటా ఉన్నారు. తాటి ముంజలు కొనేందుకు కొంతమంది వచ్చారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా ఉంది ఎండల తీవ్రత? ఎట్లా ఉంది? తీవ్రత కోసమే మనం ఎక్కువ తాటి ముంజలు, నిమ్మకాయ రసాలు ఇది తాగుతున్నాం. ఏంటి తాటి ముంజల వల్ల ప్రయోజనం? హెల్త్కి మంచిది అంటారు. హెల్త్కి మంచిది అంటారు కాబట్టి తింటున్నాను. ఇక్కడ తాటి ముంజలకు గిరాకీ ఉన్నది. మనం ఒకసారి తాటి ముంజలు అమ్మేటువంటి వ్యక్తితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి గిరాకీ? ఏమంటున్నారు? జనం మంచిగానే తీసుకుంటాం సార్. ఏంటి వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం అంటే మందులు ఏంది మంచిది, సంవత్సరానికి ఒకసారి దొరికేది, మంచిది తింటే. ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఎట్లా విక్రయిస్తున్నారు? పాలకుర్తి నుంచి. ఎట్లా ఉంది రేటు 100 రూపాయలు డజన్. చూడవచ్చు మనం తాటి ముంజలు ఈ విధంగా న్యాచురల్ గా వచ్చేటువంటి ఈ తాటి ముంజలను ప్రజలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ విధంగా కట్ చేసి తర్వాత ఈ విధంగా వాటిని తీసి కవర్లలో వేసి వినియోగదారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా తాజాగా ఈ చల్లదనం ఇవి తింటే కూడా చాలా ఆరోగ్యానికి చాలా, ఎందుకంటే న్యాచురల్గా ఎలాంటి రసాయనాలు లేకుండా న్యాచురల్గా వచ్చేటువంటి ఈ తాటి ముంజను తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు తాటి ముంజలను ఎక్కువగా వినియోగదారులు అయితే ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలా పెద్ద మొత్తంలో తాటి ముంజలను విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 10 దాటితే చాలు ఎండ బాణుడు తన ప్రతాపాన్ని చూపెడతా ఉన్నాడు. ఎండ వేడిమికి తగిన అంటే ఖర్చీపులు కట్టుకోవడం కానీ, నెత్తికి రుమాల చుట్టుకోవడం కానీ ఇట్లాంటివి తగిన ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే బయటకు రావాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాణుడి బగబగలకైతే జనం అల్లాడిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.